హయత్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ గురించి ప్రత్యేకతలు ఏంటి అనేది మనము ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకుందాము. స్వామివారిని చూపించి అర్చకులతో డీటెయిల్స్ అన్నీ మీ అందరికీ షేర్ చేస్తాను. మీరందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు ప్రాప్తి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని చూడండి ఒకసారి. జై గోవింద. ఈ గుడి విశేషాలను ఇప్పుడు మన అర్చకులు మనకు చెప్తారు. అందరు కూడా విని ఆచరించి ఈ స్వామివారిని దర్శించుకుంటే మనకు కలిగేటువంటి అంటే ప్రయోజనం అని నేను అనను, కాకపోతే స్వామివారు ఎక్కడున్నా కూడా భక్తులని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ గుడికి ఉన్న ప్రత్యేకత గురించి మన అర్చకులు చెప్తారు, వినండి. జై గోవింద. హయత్ నగర్లో మునగనూరు గ్రామంలో ఉన్నటువంటి రామానుజనగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ గోవింద క్షేత్రం అనే ఈ క్షేత్రానికి పేరు. ఈ క్షేత్ర వ్యవస్థాపకులు అస్మదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ స్వామివారు. ఈ ఆలయ నిర్మాణానికి పూర్వం ఈ స్థలాన్ని చూడడం కోసమే ఇక్కడికి వచ్చారు. ఈ స్థలాన్ని పరీక్షగా చూస్తూ ఉన్న సందర్భంలో దూరం నుంచి శ్రీనివాసుడి యొక్క వరదహస్తాన్ని చూశారు స్వామివారు. వరదహస్తం అంటే స్వామివారి యొక్క వైకుంఠ హస్తం అంటారు. ఇలా ఉంటుంది కదా. ఈ వరదహస్తాన్ని స్వామివారు చూసి ఇక్కడ శ్రీనివాసుడి యొక్క ఆలయ నిర్మాణం చేయాలి అని సంకల్పించారు. మనకి ఆ వరదహస్తాన్ని కూడా అభయహస్తాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. సంపూర్ణంగా చేతిలో ఉన్నటువంటి రేఖలతో సహా ఆ హస్తం అనేది ఇక్కడ ప్రాదుర్భావమైంది. హస్తం ఉద్భవించింది కనుకనే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయాలి అని స్వామివారు సంకల్పించారు. వారి సంకల్పానుసారం 1 సంవత్సరంలో ఇక్కడ ఆలయ నిర్మాణం పూర్తయిపోయి ప్రతిష్ఠ కూడా అయిపోయింది. అలాగే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామికి విశేషం ఏమిటి అంటే కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజస్వామి ఎలాగైతే వేంచేసి ఉంటారో ఆ మందహాసం కావచ్చు లేదా ఆ సౌందర్యం కావచ్చు ఎలాగైతే ఉంటారో స్వామి అచ్చు అలాగే ఉంటారు. కొంతమంది అంటారు బాలరాముడిగా ఉన్నాడు స్వామి అని కూడా అంటారు కొంతమంది. ఈ స్వామికి ఇక్కడ నామకరణం ఆరావముద వెంకటేశ్వర స్వామి అని. ఆరావముదం అంటే ఎంత చూసినా తనివి తీయని అమృతమా అని అర్థం. అందుకనే ఇక్కడుండే స్వామి అంతే దివ్యమైనటువంటి రూపంతో అంతే అద్భుతంగా అంతే మనోహరంగా ఉంటాడు. కాబట్టి స్వామివారు ఆ నామకరణాన్ని ఈ వెంకటేశ్వర స్వామికి పెట్టారు. కనుక అందరూ రండి, అందరూ వచ్చి స్వామిని సేవించండి. ఈ స్వామి ఇక్కడుండే ఆలయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. అన్ని ఆలయాలలో సుదర్శన స్వామి యొక్క మూర్తి అంటే విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ మా ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం యావత్ తెలంగాణలో ఇదొక్క చోట మాత్రమే ఉన్నది. దీనిని యంత్రస్వరూప సుదర్శన స్వామి అంటారు. అంటే మూర్తిలోనే సంపూర్ణమైనటువంటి యంత్రం కూడా నిక్షిప్తమై ఉంటుంది బీజాక్షరాలతో సహా. ఇక్కడుండే సుదర్శన స్వామి మనకి సుదర్శన స్వామి ఆలయం తిరుమగూరులో ఉంటుందన్నమాట. తిరుమగూరులో యంత్రంతో సహా ఉంటుంది. మళ్ళీ ఆ మూర్తి ఇక్కడే ఈ క్షేత్రంలో ఈ ఆలయంలో స్వామివారు ప్రతిష్ఠ చేశారు. ప్రత్యేకించి జనాలందరికీ కూడా ఆ సుదర్శన స్వామి యొక్క వైభవం తెలియటం కోసం. అలాగే ఇదే మూర్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో భీమవరం పట్టణంలో అడ్డవంతుల దగ్గర ఒక ఆలయ నిర్మాణం చేశారు. అది కూడా గోవింద క్షేత్రంగానే పిలువబడుతుంది. అక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆలయాలలో తప్ప ఇంకెక్కడా లేదు ఈ సుదర్శన స్వామి. తిరుమగూరు సుదర్శన స్వామి అంటారు. మీకు ఇప్పుడు ప్రత్యేకించి చూపించడం జరుగుతుంది. బీజాక్షరాలతో సహా ప్రత్యేకించి
విగ్రహం వెనకాల యంత్రంలో బీజాక్షరాలు అన్నీ ప్రత్యేకించి ఉంటాయి. కనుక అందరూ రండి, సేవించండి. ఇక్కడ 16 ప్రదక్షిణలు చేసి మొక్కుకొని ఎవరైనా మొక్కుబడి సమర్పించుకుంటాము, ముడుపు కట్టుకుంటాము అనుకుంటే వారికి ఉన్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి 41 రోజులలోపు తీరుతాయి అని చెప్పేసి ప్రసిద్ధి. కనుక అందరూ రండి, వచ్చి సేవించండి, స్వామికి మొక్కుబడులు సమర్పించుకోండి, ముడుపులు కట్టుకోండి, స్వామికి సమర్పించండి. స్వామి యొక్క అనుగ్రహం ద్వారా మీకున్నటువంటి కోరికలను తీర్చుకోండి. జై గోవింద. ఇప్పుడు స్వామివారి చూపిస్తారు, స్వామికి ఇచ్చేసి ఫాస్ట్ చూస్తున్నారు కదా, వీరినే సుదర్శన స్వామి, తిరుమూగూరు సుదర్శన స్వామి అని అంటారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే స్వామి విగ్రహం ఉన్నది, అలాగే వెనకాల యంత్రం కూడా ఉన్నది. ఆ యంత్రంలో బీజాక్షర సంపుటితంగా ఈ యంత్రం కూడా నిర్మితమైనది. ఈ మూర్తి కేవలం ఈ తెలంగాణలో ఈ గోవింద క్షేత్రంలో తప్ప ఇంకెక్కడా కూడా లేదు. ఈ ఆలయంలో ఈ మూర్తి విశేషం అన్నమాట. అందరూ వచ్చి వీరిని సేవించుకొని తద్వారా మీకున్నటువంటి గ్రహదోషాలు వాటన్నింటినీ కూడా పోగొట్టుకోండి. జై గోవింద. ఇదండి ఈ టెంపుల్ ప్రత్యేకత. అందరూ కూడా స్వామివారిని దర్శించండి, స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమో వెంకటేశాయ.